దివ్య జ్ఞాన కథలు. ఒక పెద్ద చెట్టుపై ఒక చిలుక కూర్చుంది. అది బాగా ఆలోచన చేయడాన్ని చెట్టు చూసింది. ఓ అందాల చిలుక, చాలాసేపటి నుండి చూస్తున్నా. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు చెట్టమ్మా, నేను ఆలోచన కాదు, ధారణ చేస్తున్నాను అంది చిలుక. ఓహో, ధారణ అంటే ఏమిటి? అడిగింది చెట్టు. నీకు అంత తొందరగా ధారణ అర్థం కాదమ్మా, అయినా శ్రద్ధగా వింటానంటే చెప్తా. సరే నా బంగారు చిలుక, చెప్పురా, వింటాను. నీవు చెట్టుగా పెరిగావు, పూత పూస్తావు కదా. ఒక్కొక్క పువ్వు పిందె అవుతుంది, పిందె కాయగా మారుతుంది కదా. ఇదంతా నీ మీదనే జరుగుతుంది. కానీ నీ ప్రమేయం లేకుండానే పువ్వు తాను కాయగా మారే పరిస్థితికి పట్టే సమయం అంతా ధారణ అంటారు. అంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అది పూర్తి అయ్యే వరకు చేసే ప్రయత్నం అమ్మా. అవునా, ఎంత బాగుంది. ఎంతైనా నీవి చిలుక పలుకులు కదా. ధ్యానప్రస్థం.